ప్రజాస్వామ్యంలో అవినీతి అంతం కావాలంటే ప్రతి ఒక్క పౌరుడు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ భూపాల్ కోరారు. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర శ్రవంతి ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కమిటీ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 6 నెలల్లో 7,000కు పైగా దరఖాస్తులు పరిష్కరించామని, సమాచార హక్కు చట్టంపై పార్టీ అంశాలలో చర్చి అంశంపై కమిటీ చర్చించినట్లుగా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అది పట్టుకోండి, దాన్ని పెట్టుకోండి, దగ్గరికి కనిపిస్తుంటే ఎక్కడెక్కడ 1 సెకండ్ చాలా మంది కూడా దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు. అది కమిషన్ దాన్ని వెల్కమ్ చేస్తున్నాము. ఎందుకంటే సమాజంలో ఉండేటటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పథకాలు, ప్రభుత్వం చేసినటువంటి స్కీమ్స్ ప్రజలకు అందుబాటు అయ్యేటటువంటి వ్యవస్థ ఏదైతుందో దాన్ని బలోపేతం చేయడానికి సమాచార హక్కు చట్టం చాలా బలంగా సపోర్ట్ అవుతుంది, దాన్ని సహాయపడుతుంది. కనుక దాన్ని పటిష్టం చేయడానికే మరి మేము కూడా అధికారులను ఒకవైపు, తర్వాత ఏ బాధ్యులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా ఒకవైపు మేము వాళ్ళని స్ట్రెంథన్ చేస్తున్నాము. అట్లాగనే చాలామంది కొంత అపోహ ఉన్నది. ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు కొంతమంది అధికారులను మరి ఇబ్బంది పెట్టేటటువంటి కంప్లైంట్లే ఇస్తున్నారు తప్ప వాళ్ళకు వాంటెడ్లుగానే అడగడం లేదు, కావాలని కాదు ఇబ్బంది పెట్టే దాంట్లో అనేది కూడా ఒక వాదన ఉన్నది. ఆ వైపు కూడా మేము ఆలోచన చేసి పెట్టినటువంటి ఏ దరఖాస్తులు పెట్టినరో ఆ వ్యక్తులను కూడా దాదాపు మేము ఒక 10 మందిని ఈ రాష్ట్రంలో ఎక్కువ దాదాపు 1000-1500 ఇండివిజువల్ అప్లికేషన్ వేసినటువంటి కార్యకర్తలు ఎవరైతున్నారో యాక్టివిస్ట్ ఉన్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళను కూడా సరి అయినటువంటి రీతిలో కంప్లైంట్ ప్రిపేర్ చేసిన దాంట్లో కూడా మేము వాళ్ళని సంసిద్ధులను చేస్తూ ఉన్నాము. అట్లాగనే ఈరోజు ఈ కార్యక్రమంలో నేను కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి నా చిన్న అనుభవంతో సలహా ఏంటంటే, మీరు స్ట్రెంథన్ కావాలి, మీరు స్ట్రెంథన్ కాకపోతే మనకి ప్రమాదం ఉంటుంది. చట్టం పట్ల అవగాహన పూర్తిగా కల్పించుకోవాలి, దాన్ని చదివి అవగాహనలు తెచ్చుకోవాలి. అవగాహన తెచ్చుకోనికి మీరు ట్రైనింగ్ కార్యక్రమాలు ఏది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ పెట్టుకొని చట్టం మీద బలాన్ని పెంచుకుంటేనే మీరు అడిగే ఏదైతే పిటిషన్ ఉంటుందో అది బలంగా ఉంటుంది. సరి అయిన సమాచారం అప్పుడే వస్తుంది. నువ్వు తాళం చేయి కరెక్ట్ పెట్టకపోతే ఆ తాళం వెళ్ళదు. నువ్వు అడగవలసిన ప్రశ్న నీ దగ్గర కరెక్ట్ లేకుంటే, నీ ప్రశ్నలో బలం లేకుంటే సమాచారం రాదు అనేది కూడా నేను మిత్రులకు చెప్పడం జరిగింది. ఆ వైపు ఆలోచన చేసి ఇంకా ఈ ఒక చిన్న ఆర్గనైజేషన్, ఇది ఇంత చిన్న ఆర్గనైజేషన్ ఇంత పెద్ద ఆశయంతో పనిచేస్తున్నారు. ఇట్లాంటి ఆర్గనైజేషన్లు ఇంకా 100 ఆర్గనైజేషన్లు ఈ రాష్ట్రంలో పుట్టవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ చట్టం బలంగా బలపడుతుంది, ప్రజలకు చేరువవుతుంది, ప్రజా సమస్యలను కూడా ఎలుగెత్తి చాటదాంట్లో ఉపయోగపడుతుంది అనేటటువంటిది భావిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది.